కోసం మీరిద్దరు హోరాహోరీగా దెబ్బలాడుకున్నారు. ఇప్పుడు ఒకే కొబ్బరి బండలో 2 స్టాల్ వేసుకొని తాగుతున్నారు. ప్రజలు దీన్ని నమ్మమంటారా? చూడమ్మా, బాలగంగాధర్ గారు మా చిరకాలపు మిత్రులు, మా మంత్రివర్యులు. ఆయన మీద ఏవో ఆరోపణలు వచ్చాయని మా ప్రభుత్వాన్ని శంకించకూడదని ఆయన అరెస్ట్ చేశాం. దీన్ని అవకాశంగా తీసుకుని అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యేలను చీలించారు. తప్పనిసరి గవర్నమెంట్ ని డిస్మిస్ చేశారు. మా పార్టీలో మోస్ట్ సీనియర్ మెంబర్ అజాత శత్రు మా అందరికీ కావలసిన వాడు. ఈ బొంగరాల గంగరాజు గారే నెక్స్ట్ సీఎం అనుకుంటున్నాం. టు ది మిలిటరీ కంటోన్మెంట్ బ్రాంచ్. సార్, వరదరాజుల సూర్య అనబడే నేను ఇండియన్ ఆర్మీలో బ్రిగేడ్ ఆఫీసర్గా 10 yearsగా పనిచేస్తూ దేశ సేవకై అంకితమై ఉన్నాను. కొన్ని కారణాల వల్ల దేశ బాహ్య భద్రత కంటే దేశంలోని అంతర్గత సమస్యలే సొసైటీని ఎక్కువగా పట్టి పీడిస్తున్నాయని తెలిసి ఎంతో వేదనకు గురయ్యాను. ముందు నా రాష్ట్ర ప్రజల్ని ఎక్స్‌ప్లాయిటేషన్ నుంచి కాపాడుకోవడం ఎంతో అవసరం అనిపించడం వల్ల రాబోయే ఎలక్షన్స్ లో ఇండిపెండెంట్ గా నిలబడి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తూ నా సర్వీస్ ఇంకో 5 years ఉన్నప్పటికీ నాకు వాలంటరీ రిటైర్మెంట్ శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అవన్నీ మామయ్య చూసుకుంటాడు. అలాగే. తండ్రి మీదే కొడుకు పోటీ చేస్తే జనం ఏమనుకుంటారు? విత్డ్రా చేసుకో. నీ ఆవేశం నాకు అర్థమైంది. మీ ఫాదర్ సీట్ నీకు ఇస్తానని నేనే చెప్పాను. కానీ మేమిద్దరం అండర్స్టాండింగ్ రావటం వల్ల మళ్ళీ ఆ సీటు ఆయనకే ఇవ్వాల్సి వచ్చింది. పాలిటిక్స్ ఇవన్నీ సహజం సూర్య. అయినా ఇప్పుడు ఏమైపోయిందని? ఈ టర్మ్ మీ ఫాదర్ కుదిరి నెక్స్ట్ టైం మన వారసుడిగా నువ్వు పార్టీస్ రా. నీకు ఏం కావాలని ఇవ్వడానికి నీ తండ్రి ఉన్నాడు. తండ్రి లాంటి నేనున్నాను. పవర్ ప్లాంట్లు కావాలా, ప్రాజెక్టులు కావాలా, ఏం కావాలో చెప్పు, నేను పర్మిషన్ ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన సంపాదించుకో. ఏంటి సార్ సంపాదించేది? ఎవడబ్బు సొమ్మును దోచుకోవాలి. మీ స్వార్థం కోసం మీరు రీ ఎలక్షన్స్ పెట్టించారు. ఈయన స్వార్థం కోసం జనాలను నవిటి వాళ్ళని చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు మీ దృష్టిలో చీపురు పుల్లలు. మీ ఇద్దరి కోసం వచ్చిన ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టే 100 కోట్లని పేదవాళ్ళకి పంచిపెడితే ఒక రైతు ఆత్మహత్య చేసుకోడు, ఒక కార్మికుడు అన్నం లేకుండా పడుకోడు. మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు, క్లబ్బులు, ఫారెన్ కొలాబరేషన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు, పూర్ పీపుల్ కి సేవ చేయమని. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. నువ్వు ఒక్కడివే ఇండిపెండెంట్ గా గెలిచి ఏం పీక్తావు? ఈ ఒక్కడే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. రోజు అసెంబ్లీకి వస్తాను, మిమ్మల్ని నిలదీస్తాను. 10 మంది, 100 మంది, 1000 మంది, కోట్ల మందిని ఆలోచించేలా చేస్తాను. నిజమైన పొలిటీషియన్ ఎలా ఉంటాడో చూపిస్తాను. రండి మేజర్ గారు, రండి. ఓట్లు అడుక్కొని బాగా అలసిపోయినట్టున్నారు. మజ్జిగ తీసుకోండి. నాకెందుకే మజ్జిగ? వేడి వేడిగా ఉపన్యాసాలు ఇచ్చొచ్చాడు. బాగా వేడి చేసి ఉంటుంది వాడికి. వేడి చేసి నేనికి కాదండి, అక్కడ పొద్దు నుంచి బాత్రూమ్కి వెళ్ళి ఇంకెళ్ళాక నన్ను నిలబడినాడు. ఇవ్వండి అమ్మా. ఎరా, ఎమ్మెల్యే అవడం అంటే నువ్వు మేజర్ అయినంత ఈజీ అనుకుంటున్నావా? వాడి గన్లో బుల్లెట్లు పెట్టినంత ఈజీ అనుకుంటున్నాడేమో ఓట్లు పడ్డవంటే. ఏరా, నీకు ఒక్క ఓటేనా పడుతుందా? ఈ ఇంట్లోనే నాకు 2 ఓట్లు పడతాయి. ఒకటి మా అమ్మది, ఇంకోటి నా చెల్లెలది. అవును, ఇద్దరు వాడికే వెయ్యండి. తన ఓటు తప్ప 2వ ఓటు పడని మేజర్ సూర్య అని రేపు పేపర్లో హెడ్డింగ్లు పెట్టి రాస్తే అవమానం వాడికి కాదు, కన్నందుకు నాకు. నా నియోజకవర్గ ప్రజానికానికి నా హృదయపూర్వక నమస్కారం. నేనేంటో, నా రాజకీయ జీవితం ఏమిటో, నేను మీకు చేసిన సేవలేంటో మీ అందరికీ తెలుసు. రోడ్లు వేయించాను, స్కూళ్లు కట్టించాను. అవునవును, రోడ్ల అకౌంట్ లో గెస్ట్ హౌస్ లోని, స్కూల్ అకౌంట్ లో స్టార్ హోటల్ లో కట్టించాడు అల్లుడికి బాబు. నా అనుభవం ముందు వాడి ముడుకు రక్తం ఎంత. యుద్ధం జరిగేటప్పుడు లక్షల మందిలో ఒక్కడిగా వెళ్లి కాల్చడం కాదు రాజకీయం అంటే. లక్షల మంది కష్టాలు తూటాల్లా మీదికొస్తుంటే ధైర్యంగా నిలబడి సేవ చెయ్యడం రాజకీయం. పాపం అలా సేవ చేసే ఇలా శవన తయారయ్యాడు. ఎప్పటిలానే ఈసారి కూడా మీ ఓటుని నాకు వేసి గెలిపిస్తే ఇంటింటికి ఓ కలర్ టీవీ, ఇంటర్ పాస్ అయిన ప్రతి విద్యార్థికి కంప్యూటర్,
ముసలోళ్ళకి కళ్ళజోడు చేతికర్ర, ఆడవారికి పట్టు చీర బంగారు ముక్కు పుడక. అదే విధంగా ఎప్పటి నుంచో పేద ప్రజలకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించాలన్నదే నా చిరకాలపు కోరిక. ఏంటి పేద ప్రజలకు ఎయిర్పోర్టా? లండన్ వెళ్ళాలి కదా. లండనా? అదేనండి, పొద్దున్నే చెంబట్టుకు వెళ్తారు కదా. చెంబా? మీరు టిష్యూ పేపర్ వాడతారా? కాబట్టి ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య మాట్లాడతారు. ప్రియమైన ప్రజలకి నా నమస్కారం. మన రాష్ట్రంలో రాజకీయం ఎంత కరప్ట్ అయిపోయిందో చెప్పడానికి నిదర్శనం మొదటిసారిగా, అది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు. ఒకవేళ గెలిస్తే వాళ్ళకు ఉపయోగపడతానన్న ముందు చూపుతో నా నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ నాకు ఫండ్గా, ఇన్ అదర్ వర్డ్స్ లంచంగా 80 లక్షలు ఇచ్చారు. అజయ్, అందులో పెద్ద మొత్తం 30 లక్షలు మన బుల్లబాయ్ గారు ఇచ్చారు. దండం పెడతాయండి, ప్రజలు కొడతారు. ఈ 20 లక్షలు ఇక్కడున్న బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చింది. ఈ 15 లక్షలు రైల్వే కాంట్రాక్టర్ మన జగన్ గారు ఇచ్చారు. ఇవిగాక 6 లక్షలు మన రఘురాం గారు, అలాగే మరో 4 లక్షలు కృష్ణా మధు గారు నాకు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నాకే ఇన్ని ముడుపులు ఇచ్చారంటే 25 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ అది సీఎం రేస్ లో నెంబర్ 1 క్యాండిడేట్ గా ఉన్న బాలగంగాధర్ గారికి ఎంతొచ్చుంటుందో మీరే ఆలోచించండి. అలాగే ఏడీపీ ఏఆర్ఎస్ క్యాండిడేట్లకి ఎన్నెన్ని ముడుపులు అందుంటాయో మీరే ఆలోచించుకోండి. ఆ పూర్తి వివరాల్ని కర్ణుడంత ధాత్రగుణం ఉన్న మన బుల్లబాయ్ గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు. సార్ ప్లీజ్. నమస్కారం. తమరికి 30 లక్షలు ఇస్తే పెద్ద ఆయనకి 3 కోట్లు ఇచ్చానండి. ఏడీపీ వారికి 2, ఏఆర్ఎస్ వాళ్ళకి 1 ఇచ్చుకున్నానండి. నిన్ను అలా లాగపోతే ప్రజలు వాళ్ళ కుర్చీలు పీకేస్తారు, వాళ్ళు వచ్చి నిన్ను పీకుతారు. విన్నారుగా, ఈ దాతలు నాకు ఇచ్చిన చందాలతో ఓటుని 1000 చొప్పున కొనొచ్చు. నా నియోజకవర్గాన్ని వాల్ పోస్టర్స్ తో, వినైల్ పోస్టర్స్ తో నింపేయచ్చు. ఈ డబ్బంతా ఖర్చు పెట్టి నేను గెలవడానికి ఏదైనా చేయొచ్చు. కానీ నేను అలా చేయను. మన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక అంబులెన్స్ కూడా లేదు. అందుకే మన బుల్లబాయ్ గారు ఇచ్చిన ఈ డబ్బుతో లేటెస్ట్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి కొని ఆ హాస్పిటల్ కు డొనేట్ చేసి మిగిలిన డబ్బుని ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఉపయోగించమని మన టీవీ9 మేనేజ్మెంట్ కోరుతున్నాను. అలాగే మిగతా వాళ్ళు ఇచ్చిన ఈ డబ్బుని చిన్నపిల్లల హార్ట్ ఫౌండేషన్ కోసం, పేద పిల్లల చదువు కోసం, ఎయిడ్స్ బాధితుల కోసం, వృద్ధాశ్రమాల కోసం వినియోగించమని టీవీ9 వారిని కోరుతున్నాను. మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలయ్యాక ఇంతవరకు 60% లోపు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. 100% జరగట్లేదు. దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి బద్దకించడమే. చదువు లేని వాళ్ళు రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి 100 నోటికి, సారా ప్యాకెట్లకి, చీరా జాకెట్లకి అమ్ముడుపోయి ఓటు వేయడం. ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ అంటే మురికి గుంట, చెత్త కుప్ప అని లెక్చర్లు ఇస్తున్నారే కానీ అదే మురికి గుంట, అదే చెత్త కుప్పలో మనం కూడా బతుకుతున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం. చదువుకున్న ప్రతి ఒక్కడు నేను డాక్టర్ అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఆ తర్వాత ఫారెన్ లో సెటిల్ అవుతాను అని అంటాడే కానీ నేను ఒక పొలిటీషియన్ అయి ఈ దేశాన్ని బాగు చేస్తానని ఎందుకు అనడం లేదు. రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు. ఒక రాజకీయ నాయకుడు కోట్లు సంపాదించాడనో, విదేశాల్లో హోటళ్లు కట్టాడనో, లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడనో తెలిసిన రోజు వాడేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుకుంటున్నారు గాని మా సొమ్ముని ఎందుకలా దోచుకుంటున్నావురా దొంగన కొడక అని ఒక్కడైనా నిలదీసి అడుగుతున్నారా? నేను అడుగుతాను. అందుకే ఈ పాలిటిక్స్ లోకి వస్తున్నాను. తిండి లేకుండా ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడు అని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఒక గొప్ప కవి అన్నాడు. సో ఈ దేశంలో ఆకలి చావు లేకుండా చేయాలన్నదే నా ఆశయం. ఇకపై మీరెవరికి ఓటు వేస్తారో, ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం. కానీ ఒక్క మాట ఆలోచించండి. థింక్ బిఫోర్ యు యాక్ట్. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. జై జై హింద్. మొన్న జరిగిన 12వ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఫలితాలు, పరిస్థితులను బట్టి చూస్తే 2 ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. ఇప్పటి వరకు వెలువడిన 144 సీట్ల ఫలితాల్లో జేసీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకోగా ఏడీపీ పార్టీ 62 స్థానాలు గెలుచుకున్నారు. ఇక విజయవాడ పట్టణంలో ఏడీపీ పార్టీ శ్రీ చంద్రశేఖర్ 2000 ఓట్ల మెజార్టీయా? వెరీ గుడ్, వెరీ గుడ్. గంటకి నాకు ఫోన్ చేస్తూ ఉండు. మావయ్య, పంజాగుట్ట, సోమాజిగూడ ఏరియాల్లో అసలు మనకు పట్టలేదు. అక్కడే 2000 లీడింగ్ అంటే ఇక మిగతా ఏరియాల్లో చిచ్చేసినట్టే. ఆముదాల వలసలో
ఇండిపెండెంట్ అభ్యర్థి కళ్ళు చిదంబరం 20,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అద్దంకి నియోజకవర్గంలో జేసీపీ మాజీ కన్వీనర్ శ్రీ బొంగరాల గంగరాజు గారు తన సమీప ప్రత్యర్థి ఏడీపీ అభ్యర్థిపై గెలుపొందారు. ఈయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. హిందూపురం నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి హరిశ్చంద్ర ప్రసాద్ పరాజయం పాలయ్యారు. పాడేరు నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి పెంటయ్య దొర రికార్డు మెజార్టీతో గెలుపొందారు. మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీ బాలగంగాధర్ తన ప్రత్యర్థి తనయుడు అయిన స్వతంత్ర అభ్యర్థి మేజర్ సూర్య చేతిలో 90,000 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.